అన్న. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్ గారు ఏం చేస్తుంటారు? మేము అగ్రికల్చర్ మేడం. అగ్రికల్చర్. ఓకే, వ్యవసాయాలు ఎలా ఉన్నాయి? బాగానే నడుస్తున్నాయి మేడం, బాగానే నడుస్తున్నాయి. కానీ మాది కరెంటు వస్తలేదు మేడం. ఇప్పుడు 3 పార్టీలు అవును పోటీ మేడం. పడుతున్నాయి అవును చేవేళ్లలో. అవును మేడం. సో నువ్వా నేనా అన్నట్టు అవును మేడం. ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మేడం. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ మంచి పనులు చేశాడు. కరెంటు ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, ఒకటి మళ్ళీ కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, ఇలాంటివి మంచి ఎన్నో పథకాలు చేసిండు. ఒకటి వర్షాలు కూడా మంచిగా కూర్చున్నాయి. వీళ్ళు వచ్చే వర్షాలు లేవు, అన్నీ ఎండిపోతున్నాయి మేడం. అంటే ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మరి కేసీఆర్ ఇక్కడ అధికారంలోకి రాలేదు. ఏమంటారు? మా ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాం మేడం. మీ ఎమ్మెల్యే మీరు గెలిపించుకున్నాం మేడం. సో ఈసారి గెలిపించుకుంటా అంటారు? ఈసారి కూడా మళ్ళీ గెలుస్తాం మేడం. 1,00,000 మెజార్టీ పక్కా వస్తుంది మేడం. పక్కా వస్తుంది మేడం. అంటే మిగతా వాళ్ళందరూ వేరే పథకాలని చెప్తున్నారు, బీజేపీ ఏమో మోడీని చూపిస్తున్నారు. సో ఎలా నెగ్గుతుందంటారు? మోడీ వచ్చి కూడా మాతో కొండ విశ్వేశ్వరుడు ఆయన వ్యక్తున్నాడు మేడం. ఆయన ఎవరో మాకు తెలియదు, పక్క విలేజ్ మళ్ళీ అనేది ఆయన మాకు తెలియదు. ఆయన ఇంతవరకు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఎంపీ గెలిచిండు. ఆయన ఏం పనులు చేయలేడు. ఇంతకుముందు రంజిత్ రెడ్డిని కూడా గెలిపించినాము, ఆయన కూడా పెద్ద ఏం చేయలేడు. ఈసారి కాసా జ్ఞానేశ్వర్ గెలుచుకుంటాం మేడం. 2 times బీఆర్ఎస్ ఈసారి కూడా 3rd టైం కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. ఓకే అన్న, థ్యాంక్ యూ మేడం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.